హలో గైస్, మనం ఉన్నాం రేర్ కాయిన్ కలెక్షన్ ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ రేర్ కాయిన్స్ అండ్ రేర్ నోట్స్ దొరుకుతాయి అండ్ అంతేకాకుండా వేరే కంట్రీకి సంబంధించిన నోట్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ సేల్ కూడా చేయొచ్చు. మరి లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ తీసుకుంటున్నారు అండ్ సేల్ కూడా చేస్తున్నారు అనమాట. పర్చేస్ అండ్ సేల్ రెండు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ జనాలందరూ ఇక్కడ ఉన్నారు. సో ఈ జనాలందరూ కూడా ఇక్కడ కాయిన్స్ చూడడానికి అండ్ కాయిన్స్ అమ్మడానికి కొనడానికి వచ్చారనమాట. సో మీ దగ్గర ఏమైనా రేర్ కాయిన్స్ ఉంటే లేకపోతే ఏమైనా ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావచ్చు అండ్ సేల్ చేయవచ్చు అండ్ పర్చేస్ కూడా చేయవచ్చు. సో గైస్, ఈ కాయిన్స్ అన్ని వచ్చేసి ఇక్కడ 1 పైసా నుంచి 20 పైసా వరకు ఉన్నాయన్నమాట. సో ఈ 1 పైసా వచ్చేసి 1963లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి 2 పైసా. సో ఇది కూడా 1963లోనే వచ్చింది అనమాట. అండ్ ఈ 1 పైసా ఈ 2 పైసా వచ్చేసి 1967లో వచ్చిన కాయిన్స్ ఇవి. సో 1 ఇయర్లోనే చిన్న చేంజ్ వచ్చింది అనమాట కాయిన్స్లో అప్పట్లో. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది 5 పైసా కాయిన్ అనమాట. ఇది 1962లో వచ్చింది అండ్ ఇది కూడా 5 పైసా కాయినే. ఇది కూడా 1982లో వచ్చిందనమాట. సో 20 ఇయర్స్లో కాయిన్స్లో ఇంత చేంజ్ వచ్చిందనమాట. దీని కొంచెం థిక్ అయింది అండ్ కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేసి ఇచ్చారనమాట. అండ్ దాని తర్వాత ఇది 1988లో 10 పైసా కాయిన్ ఇది. అండ్ అంతేకాకుండా ఇది కూడా 10 పైసా కాయిన్, కానీ ఇది వచ్చింది 1991లో. ఓకే, 88 to 91 మధ్యలో ఈ చేంజ్ వచ్చిందనమాట కాయిన్స్లో. అండ్ ఇది కూడా 10 పైసా కాయిన్. ఇది కూడా వచ్చేసి 1958లో వచ్చిన కాయిన్ ఇది. సో ఈ కాయిన్ దాదాపుగా సేమ్ ఉన్నాయి అనమాట చూడడానికి. అండ్ ఇది కూడా 10 పైసా కాయిన్. ఇది కూడా 1969లో వచ్చిన కాయిన్ ఇది. అండ్ ఇది వచ్చేసి 20 పైసా కాయిన్ ఇది. అంటే ఇది వచ్చేసి ఇయర్ 1969లో వచ్చిందనమాట ఈ కాయిన్ వచ్చేసి. అండ్ అంతేకాకుండా ఈ కాయిన్ మనం అందరం చూసే ఉంటాం. అంటే మన నాన్నమ్మలు తాతలు అప్పుడు మనకు ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చి ఉండొచ్చు. మీరు చూసే ఉంటారు ఈ కాయిన్. చాలామంది మాత్రం ఈ కాయిన్స్ చూసి ఉండరు, ఫస్ట్ రోలో ఉన్న కాయిన్స్. బట్ సెకండ్ రోలో ఉన్న కాయిన్స్ నుంచి మాత్రం అందరు చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి 20 పైసా కాయిన్ అనమాట. సో అంటే 90s జనరేషన్ వాళ్ళు వచ్చేసి ఆడుకోవడానికైనా ఈ కాయిన్ వాడి ఉంటారు. అంటే చిన్నప్పుడు బ్యాన్ అయిన తర్వాత ఈ కాయిన్స్ చేతికి ఇచ్చేసి నాన్న ఆడుకోరా పైసలు అని చెప్పి మన పేరెంట్స్ ఇచ్చే ఉంటారు. సో ఈ కాయిన్ వచ్చేసి 1983లో వచ్చిందనమాట ఈ కాయిన్. సో గైస్, ఇవన్నీ వచ్చేసి 25 పైసా నుంచి 50 పైసా కాయిన్స్ అనమాట ఇవి. సో ఇయర్ వైజ్గా కాయిన్స్ అన్నీ చేంజ్ అవ్వుకుంటూ వచ్చాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ 25 పైసా కాయిన్ అనమాట. దీని మీద 1/4 అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. దీని మీద మీరు చూడవచ్చు, ఇక్కడ 1/4 అని రాసింది. అండ్ ఇది వచ్చేసి 1954లో వచ్చిన కాయిన్ అనమాట ఇది వచ్చేసి. అండ్ దాని తర్వాత ఈ 25 పైసా కాయిన్ వచ్చేసి 1987లో వచ్చిన కాయిన్ అనమాట ఇది. అండ్ దాని తర్వాత మనమందరం చూసిన 92లో వచ్చిన కాయిన్ ఇది 25 పైసా. అంటే నేనైతే చూసా ఈ 25 పైసా కాయిన్, మీరు చూసారో లేదో మరి 25 పైసా కాయిన్ తర్వాత ఫస్ట్ 50 పైసా కాయిన్ అనమాట. సో దీని మీద మీరు చూడొచ్చు 1/2 అని చెప్పేసి రాసి ఉంది. సో 1/2 అంటే 1 రూపీలో హాఫ్, సో 50 పైసా. సో ఇది వచ్చేసి 1954లోనే వచ్చిన కాయిన్ ఇది కూడా. అండ్ దాని తర్వాత 50 పైసా కాయిన్ వచ్చింది. సో ఇది వచ్చేసి 1961లో వచ్చిన కాయిన్ ఇది. 1961లో వచ్చిన కాయిన్ ఇది. దాని తర్వాత ఈ కాయిన్ అయితే నేను చూసా, ఆడుకోవడానికి చిన్నప్పుడు ఇంట్లో ఇచ్చారనమాట. అంటే దీని యూజ్ అయిపోయిన తర్వాత, ఈ కాయిన్స్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఆడుకోవడానికి ఇంట్లో ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి 1988లో వచ్చిన 50 పైసా కాయిన్ ఇది. అండ్ ఈ కాయిన్ అయితే మనం అందరం చూసిన కాయిన్ ఇది, ఎందుకంటే ఇది 1998లో వచ్చిన 50 పైసా కాయిన్ అనమాట. ఇది మనం అందరం చూసాము. అండ్ ఇది ఒక స్పెషల్ కాయిన్ అనమాట. సో ఈ కాయిన్ కూడా 50 పైసా కాయినే. అండ్ ఈ కాయిన్ గురించి మాట్లాడుకుంటే ఇది 1956 నుంచి అవైలబుల్లో ఉందన్నమాట ఇది. అండ్ దాని తర్వాత ఈ 50 పైసా కాయిన్.
సో మనం ఇది కూడా చూసాం. ఇది వచ్చేసి 2009 కాయిన్ అనమాట. ఈ 50 పైసా కాయిన్ వచ్చేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 50 పైసా కాయిన్. దీని తర్వాత 50 పైసా కాయిన్స్ రాలేదు. సో ఇది వచ్చేసి 2011లో వచ్చిన కాయిన్ ఇది 50 పైసా కాయిన్. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా 1 రూపీ కాయిన్స్ అనమాట. 1947 నుంచి తీసుకొని 2024 వరకు అన్ని కాయిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో 2 స్పెషల్ కాయిన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి 1947లో వచ్చిన 1 రూపీ కాయిన్ అనమాట ఇది. సో మరి ఫ్రీడమ్కి ముందు కూడా ఇది వాడుకలోనే ఉంది అండ్ ఫ్రీడమ్ తర్వాత కూడా కొన్ని రోజులు వాడుకలోనే ఉంది. దీని మీద చూసుకోవచ్చు మీరు, జార్జ్ 4th కింగ్ ఆఫ్ ఎంపైర్ అని చెప్పేసి రాసి ఉంది దీని మీద. అండ్ అంతేకాకుండా దీని తర్వాత వచ్చిన ఫస్ట్ 1 రూపీ కాయిన్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి 1960లో వచ్చిన 1 రూపీ కాయిన్ ఇది. మీరు చూడండి ఎంత క్వాలిటీని చూసారు, ఎంత లావుగా ఉంది అప్పట్లో కాయిన్ అండ్ ఇప్పట్లో చాలా సన్నగా ఉన్నాయి అనమాట కాయిన్స్. అండ్ ఈ 2 కాయిన్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది వచ్చేసి మన మహాత్మా గాంధీ గారి కాయిన్ అనమాట. సో ఈ కాయిన్ స్పెషల్ ఎందుకు అని అంటే, ఈ కాయిన్ మీద ఆయన పుట్టిన ఇయర్ అండ్ చనిపోయిన ఇయర్ 2 కూడా మెన్షన్ చేస్తున్నాయి. సో గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన గుర్తుగా ఈ కాయిన్ వచ్చిందనమాట. ఈ కాయిన్ వచ్చేసి ఇది స్పెషల్ కాయిన్. అండ్ అంతేకాకుండా నెహ్రూ గారి కాయిన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఇది కూడా సేమ్, ఆయన పుట్టిన ఇయర్ వచ్చేసి అండ్ అంతేకాకుండా ఆయన చనిపోయిన ఇయర్ 2 కూడా వీటి మీద మెన్షన్ చేసి ఉంటాయి. ఈ కాయిన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది, మీరు ఇక్కడికి వస్తే దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 1962కి సంబంధించిన 1 రూపీ కాయిన్ అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి 1975లో ఈ 1 రూపీ కాయిన్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఈ కాయిన్ వచ్చేసి 1991లో వచ్చిన 1 రూపీ కాయిన్ ఇది. అండ్ ఇక్కడ నుంచి అన్ని 1 రూపీ కాయిన్స్ మనం చూసిన కాయిన్సే. సో 1991లో ఈ కాయిన్ మనం వాడినాము, ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని దగ్గర వాడుకలో ఉన్నాయన్నమాట ఈ కాయిన్స్. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓల్డ్ కాయిన్స్ మీకు. సో అందులో నుంచి ఈ కాయిన్ నుంచి ఇక్కడి వరకు అన్నీ కూడా మనం చూసినాయి. సో ఈ కాయిన్ కూడా మనం వాడాము ఎక్కడో అక్కడ, మీరు ఇప్పుడు కూడా స్టిల్ వాడుకలోనే ఉన్నాయి ఈ కాయిన్స్. ఇది వచ్చేసి 1994 కాయిన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 2005లో వచ్చిన 1 రూపీ కాయిన్. అండ్ ఇది వచ్చేసి 2014లో వచ్చిన 1 రూపీ కాయిన్ ఇది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్, అంటే దీని తర్వాత మళ్ళీ మనకు 1 రూపీ కాయిన్ రాలేదు. ఇది వచ్చేసి 2024 1 రూపీ కాయిన్. సో గైస్ ఇవి స్పెషల్ నోట్స్ అనమాట. ఇవి ఖాదీ నోట్స్ ఇవి యాక్చువల్గా. దీని గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 5 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 10 రూపీస్ నోట్స్ అనమాట. యాక్చువల్లీ ఇవి నోట్స్ కాదు, ఇవి టోకన్స్ అని చెప్పుకుంటే ఇంకా బెటర్ ఏమో. ఎందుకంటే ఈ నోట్స్తో అప్పట్లో బట్టలు కొనేవాళ్ళు, అంటే ఓన్లీ ఎక్స్చేంజింగ్ పరంగా వాడేవాళ్ళు అనమాట. అంటే ఈ రోజుల్లో మనకు కూపన్లు ఇస్తున్నారు కదా, సో అలా అప్పటి కూపన్ అనుకోండి ఇది. సో బట్టలు కొనడానికి, సరుకులు కొనడానికి, రేషన్ కొనడానికి ఈ ఖాదీ నోట్స్ అనేవి వాడేవాళ్ళు అనమాట. ఇది వచ్చేసి 5 రూపీస్ నోట్. ఇది వచ్చేసి అంటే 5 రూపీస్కి ఎంతైతే రేషన్ వస్తుందో, బట్టలు వస్తాయో, సరుకులు వస్తాయో అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి 10 రూపీస్ నోట్ అనమాట. సో ఈ 10 రూపీస్కి సరుకులు ఎన్ని వచ్చేవో అన్ని ఇచ్చేవారు అనమాట. నిజాం చిల్లి కాని అంటే 1 పైసా. ఇది నిజాం 2 పైస్ అంటే 2 పైసలు. ఇది నిజాం 3 పైసలు, హాఫ్ అనా అంటారు దాన్ని. ఇది వచ్చేసి 2 అనాస్. 2 అనాస్ అంటే వెండి కాయిన్స్ ఇవి. ఇది కాపరు, ఇది వెండి పావల 4 అనాస్. ఇది 1 రూపీ కాయిన్, అంటే హాఫ్ రూపీ మన దగ్గర లేదు కాబట్టి ఇది పెట్టుకున్నాం 1 రూపీ. ఇది నిజాంలో హ్యాండ్మేడ్ కాయిన్స్. ఇది వచ్చేసి గోల్డ్ 1 ఫణం కేరళ కాయిన్. ఇది కేరళ 1 ఫణం సిల్వర్ కాయిన్స్. ఇది కర్ణాటక స్టేట్ 1 ఫణం 1 కాసు. ఇది రాజరాజ చోళ కాయిన్ 1100 years బ్యాక్. ఇది వచ్చేసి 1940లో 1 రూపీ నోట్ అనమాట. సో దీని తర్వాత కూడా చాలా నోట్స్ వచ్చాయి. అండ్ దీని ముందు కూడా ఇంకో నోట్ ఉంది, అది వచ్చేసి 1920లో ఉందన్నమాట. అది అవైలబుల్ లేదు ఇక్కడ, బట్ ఈ నోట్ మాత్రం అవైలబుల్ ఉంది. ఇది కూడా చాలా ఓల్డ్ నోట్, అంటే ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశారు కదా 1940 అని చెప్పేసి. సో ఆ ఇయర్కి సంబంధించిన 1 రూపీ నోట్ ఇది. సో గైస్ ఇది వచ్చేసి 2016లో వచ్చిన 1 రూపీ నోట్ అనమాట. సో 1 రూపీ నోట్స్ ఇంకా బయట వాడుకలో ఉన్నాయంట, బట్ మనం తీసుకోవట్లేదు, అంటే మనం వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ ఈ 1 రూపీ నోట్ వచ్చేసి
1988లో వచ్చిన 1 రూపీ నోట్ ఇది. అండ్ దీని తర్వాత ఇంకో 1 రూపీ నోట్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి 1980లో వచ్చిన 1 రూపీ నోట్ ఇది. అండ్ దాని తర్వాత 2 రూపీస్ నోట్స్. అంటే చాలా మందికి ఇవన్నీ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక అది ఉంటుంది కదా, ఒక కోరిక ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి 1980కి సంబంధించిన 2 రూపీస్ నోట్స్ ఇది. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి ఇది కూడా 2 రూపీస్ నోట్ ఇది. ఇది 1975లో వచ్చిన 2 రూపీస్ నోట్స్ అనమాట. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ నోట్స్. ఇది 1980లో వచ్చిన 5 రూపీస్ నోట్స్ అనమాట. అండ్ దాని తర్వాత వచ్చిన ఇవన్నీ మనం ప్రస్తుతానికి వాడుతున్న 10 రూపీస్ నోట్స్ ఇవి. అండ్ ఇది కూడా 10 రూపీస్ నోట్స్. అండ్ ఈ 5 రూపీస్ నోట్స్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే 2020లో వచ్చిన 5 రూపీస్ నోట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అండ్ మీరు కొనవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు సేల్ కూడా చేయవచ్చు ఇవన్నీ కూడా. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి లక్షలు ఇస్తారు ఈ నోట్స్కి అని చెప్పేసి. మీ నోట్ ఎంత పాతదవుతే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ మరి లక్షల్లో వస్తాయని చెప్పి వేలలో వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. వస్తాయి కానీ కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకపోవచ్చు అది. బట్ మీరు అది చూసుకొని రండి. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు ఈ ఎగ్జిబిషన్లో నోట్స్ చూడాలి అంటే, మేము చిన్నప్పటి నుంచి చూడని నోట్స్, మా తాత ముత్తాత కాలంలో వాడిన కాయిన్స్ నోట్స్ అవి ఏమన్నా చూడాలనుకుంటే కానీ ఈ ఎగ్జిబిషన్ కంపల్సరీ మీరు విజిట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నోట్స్ ఇవి వాళ్ళు సేల్ కూడా చేస్తారు అండ్ పర్చేస్ కూడా చేస్తారనమాట.